బాగున్నావా నా చిట్టి? అయిపోయింది బావా. బావా ఏంటే బండా కుండ? పాలకుండ. పాలకి కుండ గ్లాసులో కదే తెస్తారు. నేను కొంచెం బండ, అందుకే ఈ పాలకుండ. నువ్వు కొంచెం బండ కాదే పెద్ద కొండ. అవి కండలా కాదు, పెద్ద కొండ. నీ ముందు నేను సచ్చిన తొండ. కాదు నువ్వు నా సున్నుండా, నేనే నీకు అండదండ. రా భయపడకుండా తాగు పాలు కడుపు నిండా. నీది గుండా గుండ, నీకు నాకు శోభను పెట్టే నీ మొహం బండ. దొరికితే రోగలు బండ నీ. రేయ్ కోపం వస్తే చండ చండ. గుండెని పాలు తాగేస్తారు పెట్టావు. బావా చేస్తా నిన్ను గుండ గుండ. అప్పుడే పడిపోయావా నా ముద్దుల కొండ, ఏమీ చెయ్యకుండా. బావా లే అన్నా, బావ పడిపోయాడన్నా, రండి తొందరగా రండి. బండదాన్ని మెప్పు పట్టుకోవాలి. నా తమ్ముడికి జరగకూడదు ఏదైనా జరిగిందో ఊరినే కాల్చి బూడిద చేస్తాను. ఈ రాణి కాసుల రేణుకారాణి అంటే ఏంటో చూపిస్తాను. థియేటర్ బండి. భారీ పేలుళ్లతో బెంబేలెత్తిన బెంగుళూరు. వాళ్ళు మొత్తం 14 మంది, వారిలో ఓ అమ్మాయి కూడా. Yes, it's me only. Photo is nice, na? Huh? Okay, Karunanidhi. Your Srinidhi is excellent. We'll definitely visit again. See you. హలో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. గన్ షూట్ చేసావా? కనీసం ముట్టుకోలేదండి. ముట్టుకోలేదా? కీప్ ఇట్. 5 minutes తర్వాత ఇచ్చేయాలి. ఇప్పుడే తీసుకోండి. 5 minutes తరువాత. రీతో నా పెళ్ళయ్యేదాకా ఈ సిమ్ముతో పని లేదు. అదేందో ఒకటోరా, అడిగితే నేను నేర్పించేవాడిగా. డస్ట్బిన్ ఉన్నది వేస్ట్ పడేయటానికి, మనం పట్టడానికి కాదు. రాంగ్ డైరెక్షన్. బై ద వే, టీవీ పగలగొట్టాను, అమౌంట్ ఇవ్వాలి కదా? మీరేం పగలగొట్టినా ఫ్రీ. ఆర్ యు ష్యూర్? 100%. స్వీట్ బాయ్. Six months వరకు అన్ని పనులు కుడి చేత్తో చేసుకో. గోపి, గోపి వచ్చేసా. ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు చాలా పిరికిదాను ప్రియా. ఎక్కడికి వెళ్ళావు? మా నాన్నకు ఫోన్ చేయడానికి. ఇక్కడ సెల్లో సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ సైడ్కి వెళ్ళా. అన్నట్టు నీకు గుడ్ న్యూస్, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. అవురా, ఎంతటి నేర్పరివిరా నువ్వు. పద వెళ్దాం. ఉండు, నీ హోటల్ బిల్ సెటిల్ చేసి వస్తా. నేను సెటిల్ చేశాను. బాయ్స్ కి టిప్స్ కూడా ఇచ్చాను. నో, ఆడవాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటం మా 6 తరాల్లో ఇప్పటి వరకు జరగలేదు. అవసరమైనప్పుడు వడ్డీతో సహా తీసుకుంటానులే. పద. రండి మావయ్య.
ఏంటి మా ఎలా ఉన్నావు? మలేష్ వాళ్ళు ఏమైనా చేస్తారంటావా? ఆడికంత సీన్ లేదన్నా. లేదురా, డెఫినెట్గా ట్రాక్ చేస్తారు. నువ్వు కూడా ఏందన్నా భయపడతావు? ఫ్రెండ్గా చెప్తే ఊరికి వస్తాయండి, అందరు తెలియరా? ఎవడో భయపడలేదు ఇక్కడ. వాళ్ళని కొట్టడం ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు మనం కొట్టుకుంటూ చూసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఉరకం కాదు. ఇప్పుడు లేస్తావా? లేరా, రెచ్చగొడతాడు. అన్న ఏదో స్కార్పియో వచ్చిందన్న. మాణిక్యమ్మలో ఉందేంట్రా? త్రిపులేటా? అట్లనే ఉంది, చూస్తున్నా. రే రెడ్ కలర్ రా. రే నువ్వు చూసురా. అలా ఏంట్రన్నా? అరే నువ్వు బాయ్ కన్నీటి వాళ్ళు ఇబ్బంది రా కొడుకు. ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఓహో, ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో. చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోదేంట్రా ఆడికి? నువ్వెందుకు వచ్చారా? మేమేం రాలే, వాళ్ళు తీసుకురామంటే వచ్చాం. బాబు ఏంట్రా ఏమంటాడు మావాడు? మడికని కొట్టారంట. ఓ న్యూస్ అలా వెళ్ళిందా బాబు? ఏ కాదా అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. 7 సార్లే కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటి ఏమైంది సరిగ్గా చెప్పు. అంత నా వల్ల జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా, ప్రాబ్లం లేదుగా, ఎవరు డోర్ కొట్టినా దిగు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మల్లేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిలే బండి రోడ్ మీద ఉంది. వెళ్ళు. కేర్ఫుల్ సీను. చిన్న ఏంటి చిన్నపిల్ల అట్లా అరుస్తున్నా? అంటే మీకు కనిపించలేదేమో అని. నాకు కనిపించింది. నా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. ఏంటి డబ్బులు లేవా? నాతో ఆడుకుంటున్నారా? ఆడుకోవడానికి నువ్వేమైనా ఫ్రెండ్ వా లవర్ వా? ఏసిన్ బ్యాలెన్స్ తో మాట్లాడడం కాదు, డబ్బులు ఇవ్వాలి. నా ఫోన్ లో బ్యాలెన్స్ ఎవరేమన్నారు? నేను వేయమన్నానా? నేను వేయమన్నానా? అంటే పొరపాటున పడిపోయండి, అందుకేగా 500 కోసం అమ్మాయి వెనక తిరగాల్సి వస్తుంది. ఏ ఎప్పుడు ఆడపిల్లల వెంట తిరగలేదా? నాకు అలవాట్లేదు. ఇక్కడ నుంచి అలవాటు అవుతుందిలే. ఇంట్లో మొహం చూపించలేకపోతున్నానండి. ఇలా తగులుకున్నావేంటయ్యా మగడా? ఏమండి ఇందాక లవర్ అన్నారు, ఇప్పుడు మొగుడు అంటున్నారు. మీ మాట తీరేం బాలేదు. ఆహా, పోనీ ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పు. ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకోవడం రాదు కానీ పెద్ద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర 200 ఉన్నాయి. చూడ్డానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నారు. 500 లేవా? హలో, నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను నమ్మను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా 300 ఇచ్చేంత వరకు ఈ బండి నా దగ్గరే ఉంచుకుంటాను. 300 కోసం 50,000 రూపీస్ బండి తీసుకెళ్ళిపోతావా? అవును, మిగతా డబ్బులు ఇచ్చి ఈ బండిని తీసుకెళ్ళండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నీ డబ్బులు ఇచ్చాకే నా బండి నేను తీసుకెళ్తాను. అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత బండి తీసుకెళ్ళు. హలో, ఓన్లీ వన్ సైడ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.